ములుగు జిల్లాలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కొండాయి గ్రామం వద్ద 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు వివరించారు. అలాగే ఎల్సెటిపల్లిలో మరో వంతెన నిర్మిస్తున్నామన్నారు. పీజీ కాలేజీతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూలు, మహిళల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 80,000 ఉద్యోగ నియామకాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. తెలంగాణ మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. పర్యటన చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే ములుగు జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మనం చూసుకున్నట్లయితే ఈ 1వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగేటువంటి ప్రజాపాలనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ములుగులో సుమారుగా 5 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు 50 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. పూర్తి సమాచారం మన మధ్యలో మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి అక్క, ఎలా ముందుకు పోతుంది? ములుగు పట్టణము నాకు చిన్నతనం నుంచి పరిచయము. మరి నేను కూడా పక్క ఊర్లోనే పుట్టి పెరిగిన కాబట్టి చదువుకున్నది ములుగులోనే. మరి చిన్న 4th క్లాస్ నుంచి నేను ఇక్కడే చదువుకున్నా. అప్పుడు చిన్నగా ఉండేటువంటి ఊరు ఇప్పుడు జనాభా పెరుగుతున్నది, ఇల్లులు పెరుగుతున్నాయి, మరి అందరూ సౌకర్యాలు అడుగుతున్నారు. మరి ములుగు ఒక గ్రామ పంచాయతీ నుంచి జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ దాకా ఎదిగింది. కాబట్టి దీని యొక్క స్టాండర్డ్ని బట్టి జిల్లా స్థాయి అభివృద్ధి జరగాలి, మున్సిపాలిటీ లెవెల్ అభివృద్ధి జరగాలని మరి ఇటు పంచాయతీరాజ్ నుంచి గతంలో 1.5 year క్రితమే మేము దాదాపుగా 50 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత మన ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ అయిన తర్వాత 15 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు 50 కోట్లతో అన్ని వార్డులలో సెంట్రల్ లైటింగు, డివైడరు, మరి మంచి సీసీ రోడ్లతోటి కూడుకున్నటువంటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కౌన్సిలర్స్, చైర్పర్సను, స్థానిక నాయకులు, మా మహిళలు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళకు రోడ్డు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు వస్తే ఇండ్ల ముందరికి నీళ్ళు వస్తాయి, డ్రైనేజ్ వస్తుంది. ఈ వ్యవస్థ లేకుండా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థను సిస్టమేటిక్గా చేయడము, తర్వాత రోడ్లను బాగు చేసుకోవడము, నీళ్లు కూడా ఇండ్ల మీదకి రాకుండా దాన్ని కూడా బాగా చేస్తుంది. ప్రజాపాలన అంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది. సుమారుగా 50-60 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు స్వయంగా చేరుకొని గిరిజనుల దగ్గరికి వెళ్ళి వారి ఒక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎలాంటి వాళ్ళ వినతులు? ఇప్పుడు నేను అడవి ప్రాంతాల తిరిగిన దాన్ని, ఇక్కడ ములుగు లాంటి పట్టణాలలో పుట్టి పెరిగి అంటే పరిస్థితులు తెలుసు. కాబట్టి మనం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం, వెనుకబడ్డ కులాల నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి వెనుకబడ్డ జాతుల సమస్యలు కానీ, కులాల సమస్యలు కానీ, పేదల సమస్యలు, అడవులలో తిరిగినప్పుడు కూడా ఏండ్ల కొద్ది అడవిలో పుట్టి పెరిగిన అంటే అక్కడ బతికినాం. కాబట్టి ఇప్పుడు కొంతమందికి లోపటి గ్రామాల పరిస్థితి తెలియదు. ఎలక్షన్లప్పుడు పోతే పోతారు, లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరో ఓట్లు వేయిస్తారు, అయిపోతుంది. కానీ నేను అట్లా కాదు. ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రణాళిక పెట్టుకొని దూరపు గ్రామాలకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి అధికారులు మేమందరం పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం నా బాధ్యత. అది మానవత్వంతో మంచి అంటే ఆలోచనతో చేసుకునేది. ప్రతి ప్రజాప్రతినిధి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వాళ్ళ గ్రామాలకు వెళ్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, వాళ్ళ వార్డులకు వెళ్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ముఖ్యంగా పట్టణం, ఇప్పుడు ములుగులో ఉన్నామనుకో, ములుగు పట్టణంలో నేనున్నప్పుడు తొందరనే తెలిసిపోతుంది. అంటే వాట్సాప్లలో అల్లో ఇల్లో పెట్టుకునేది. లేదా మనం కూడా ఇక్కడే కదా పోయేద్దాం పాని నిమిషంలో బయటకు వస్తుంటాం. కానీ లోపల దూరంగా 100 కిలోమీటర్ల అడవి ప్రాంతాలకు మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నెట్వర్క్ ఉండదు. కాబట్టి మనం పోయినప్పుడే వాళ్ళకు సమాచారం. ఇట్లాంటివి ఉన్నప్పుడు అధికారులకు కూడా చూసిస్తున్నాం. 4-5 రోజులు రోడ్ సైడ్ విలేజ్లు తిరిగినప్పుడు ఒక్కసారి అడవి గ్రామాలలో కన్నా మనం పోయి వాళ్ళ కష్టాలు ఏందో కూడా తెలుసుకున్నప్పుడు ఈ రాష్ట్రం బాగున్నదని చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఒక స్థాయిలో డెవలప్ అయితేనే బాగుంటుంది. ఒకరు ఆకాశంలో ఎగురుతూ ఇంకోడు కాలినడక కూడా నడవడానికి లేని పరిస్థితి ఉంటే అది అభివృద్ధి లెక్క కాదు అనేది నా భావన. ఎందుకంటే నేను మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా. కాబట్టి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి అనేది చేరాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గూడెం కావచ్చు, తండ కావచ్చు, దళితవాడ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. నిన్న మీరు చూసిండ్రు. మరి ఒకప్పుడు 2009లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆ కొడిశల నుంచి అటు లింగాలకు రోడ్ లేకుండా ఉండే. అక్కడ కూడా వాళ్ళకు మాట ఇచ్చినాం. అప్పుడు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా
ఉన్నప్పటికీ ఆ రోజు ఆ రోడ్డు తీసుకున్నాం కాబట్టి నిన్న అక్కడి దాకా వెళ్ళగలిగినాం. ఆ గుట్టల మీద కూడా పోయిన సంవత్సరం నేను వెళ్ళి మరి ఆ రోడ్లు శంకుస్థాపన చేసి వచ్చినాం. ఈరోజు పోయేటప్పుడు మంచిగా బీటీ రోడ్ మీద ఆ గుట్టల మీద పోయినాం. ఇంకా 5-6 ఊర్ల రోడ్లు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిన్న శంకుస్థాపన చేసి వచ్చినాం. గతంలో గిరిజన ప్రాంతాలలో కొంతమందికి రోడ్లు లేక బాగులు తెగిపోయి ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. ఈ సంవత్సరం మళ్ళీ వర్షాకాలం మొదలవుతుంది. అటువంటి ప్రాంతాలను ఎలా ముందు తీసుకుపోతుంది? ఇప్పుడు దాదాపుగా అన్ని బ్రిడ్జీలు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు జగ్గనగూడెం కాడ కూడా బ్రిడ్జి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి కొండాయి కాడ కూడా అది 15 కోట్లు అయినా కూడా అక్కడ ప్రాంత ప్రజలు ఉన్నారు. రేపు మనకు మేడారానికి కూడా ఉపయోగపడుతుంది. అటు ఐలాపురంలో జాతర ఉంటుంది. మరి అక్కడ 4 గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. కొంతమంది అక్కడ ఆదివాసీలు, దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఊరు తరలిద్దామని అనుకున్నాం. కానీ వాళ్ళు మా పుట్టుపూర్వం ఊర్లలోనే ఉంటామని అనడంతో వాళ్ళ ఊర్లలోనే వాళ్ళకు 100 ఇల్లులు, ఎందుకంటే అప్పుడు వాగొచ్చి 9 మంది చనిపోయినరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పెద్ద బ్రిడ్జి కట్టిస్తున్నాం ఎప్పుడు ఇబ్బంది జరగకుండా. అదే కాకుండా 100 ఇల్లులు కూడా ఇచ్చినాము వాళ్ళు బందోబస్తుగా ఇల్లులు కట్టుకోవడానికి. ఇంకొక బ్రిడ్జి, పెద్ద బ్రిడ్జి మిగిలింది ఎలిశెట్టిపల్లిది, అది కూడా శాంక్షన్ అవుతుంది. అదైతే ఇంక అన్ని పెద్ద బ్రిడ్జిలు కంప్లీట్ అయినట్టే నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో కూడా ముత్తాపురం కానీ, మొట్లపురం, గోనెపల్లి, తర్వాత సర్వాపురం ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన అన్నీ కూడా అప్పుడు సాధించుకున్నాం. ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి ఇంకా ఏ ఊర్లో ఎక్కడ బ్రిడ్జీలు లేకు అవన్నీ కూడా ఫస్ట్ బ్రిడ్జీలు ఇవ్వాలని బ్రిడ్జీలన్నీ శాంక్షన్ చేస్తా ఉన్నాం. గతంలో సీతక్క బ్రిడ్జిలు కావాలి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కావాలని ఏడ్చింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క ఈ గిరిజన ప్రాంతాలను ఇంకా ఏ రకంగా అభివృద్ధి తీసుకుపోతుంది? తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ములుగులో ఆనాటి ప్రభుత్వం ఉట్టి జీవో ఇచ్చిపోయింది మెడికల్ కాలేజ్కి. ఈరోజు మరి బిల్డింగ్ కడుతూ ఉన్నాం మెడికల్ కాలేజీ, పీజీ కాలేజ్ కూడా వస్తుంది. మెడికల్ కాలేజీలో హైదరాబాదు, హన్మకొండ ఎక్కడో ఉండడం గొప్ప, పీజీ కాలేజ్ కూడా మరి మెడికల్లో పీజీ కాలేజ్ రావడం గ్రేటు. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ కూడా గట్టమ్మ కాడ కడుతున్నాం. జాగలు లెక్క ఇటు ములుగంతా టైటే, అటు పోతే గుట్ట ఉంది, ఇటు రామప్ప ఉంది. కాబట్టి ఇప్పుడు గట్టమ్మ కాడ కూడా పెద్ద టూరిజం బిల్డింగ్ కూడా కడుతున్నాం. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మా మహిళలు కూడా అక్కడ షాప్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఒకటి మహిళా మార్ట్, షీ మార్ట్ అని పెడదామని చూస్తున్నాం. ఇక్కడ గాంధీ పార్క్ ఖాళీగా ఉంది, లేదా అటు డిగ్రీ ఇంటర్ కాలేజ్ అయినా అటు డిగ్రీ కాలేజ్కి వెళ్ళి తరలించి అది కూడా ఏదైనా ఉపయోగిద్దామని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మన అన్ని ములుగు జిల్లా వెనుకబడ్డ ప్రాంతం, ములుగు నియోజకవర్గం కూడా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మనం ఈరోజు 140 కోట్లతోటి ఇప్పటికే గోదావరి నీళ్ళు ఎప్పటి నుంచో మనకు తలాపునే పారుతున్నా మనకు రాలే. మన ముఖ్యమంత్రి గారు 140 కోట్లతోటి మనకు రామప్ప దగ్గర లిఫ్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాకా ఈ బండారపల్లి చుట్టుపక్కల దాకా కూడా నీళ్లు వస్తాయి. అట్లా ఇవన్నీ కూడా రామప్ప నుంచి లక్నవరానికి కూడా ఒక కెనాల్ తీస్తూ ఉన్నాం ఈ రైతులకు అందరికి ఉపయోగపడాలని. కాబట్టి ఇంకా ఏం కావాలో అవన్నీ మేము కూడా సాధించుకుంటామని తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రజాపాలన 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మళ్ళీ సెకండ్ విడతలో ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 2000 ఇండ్లు మళ్ళీ అందించారు. అంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో మన నియోజకవర్గానికి ఇంకెన్ని ఇండ్లు రాబోతున్నాయి, ఎంతమందికి శాంక్షన్? పోయినసారి కూడా 3500 ఇచ్చిండ్రు సీఎం గారు. మనము ఇంకా కొంచెం ఐటీడీఏ కింద ఇంకొక 1500 ఇల్లు తెచ్చుకున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఆసిఫాబాద్లో మనలాంటి వెనుకబడ్డ గిరిజన దళిత ప్రాంతాలకు అత్యధికంగా ఇల్లు ఇస్తా అన్నారు. జనరల్ వాళ్ళకందరికీ ఒక 2000 ఇచ్చిన, ఎస్సీ ఎస్టీలలో ఇంకా 2000 ఇస్తే మనకు కాంపిటీషన్ తగ్గుతుంది. అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, పేదోళ్ళు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, అడవులలో ఉండేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా కొంచెం ఇల్లులు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. కొంచెం ఇల్లులు ఎక్కువ తెస్తే జనరల్ కోటా, బీసీ కోటా, మైనార్టీ కోటా అటు కొంత పోయినా, ఎస్సీ ఎస్టీలో ఇంకా కొంత తీసుకుంటే ఒక 4-5 వేలు ఇల్లు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం వస్తాయి. చివరిగా ములుగు జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. ఏ రకంగా ముందుకు పోతుంది? తప్పకుండా మేము గతంలో ఇదే దళిత కాలనీలో అనేక సార్లు కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు లైన్ కట్ చేసేది. కానీ ఈరోజు కట్టింగ్లు లేవు, ఇళ్ళల్లో కరెంటు ఫ్రీగా వస్తుంది. మా అక్కలకు రేషన్ కార్డులు అడిగిన వాళ్ళ పేరు మీద అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రైతు భరోసా పడుతుంది, రైతు అది బోనస్ ఇస్తూ ఉన్నాం. తర్వాత బస్సు ఫ్రీ పెట్టినాం. మా మండల మహిళలకు 5 లక్షల లోను 60,000 కోట్లు ఇచ్చినాం. ఇప్పుడు 10 లక్షల వరకు కూడా వడ్డీ లేకుండా ఇస్తున్నాం మహిళా సంఘాలకు. మహిళా భవనాలు కట్టిస్తున్నాం. అంటే ప్రతిదీ కూడా మహిళలకు, యువకులకు ఉద్యోగాలు కూడా 70,000 ఇచ్చినాం. ఇప్పుడు 15,000 పోస్టులు అంగన్వాడీ పడుతున్నాయి. ఇంకా వేరే స్కూళ్ళల్లో కూడా ఒక 30,000 దాకా రాష్ట్ర వ్యాప్తంగా పడబోతున్నాయి. అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత కూడా 10 ఏళ్ళు పోరాటం చేసింది తెలంగాణలో ఉద్యోగాల కోసం. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చింది కేవలం 80,000 ఉద్యోగాలు. మేము ఏడాదిన్నరలో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత. ఇప్పుడు
మా అంగన్వాడీలలో కూడా 15,000 పోస్టులు జిల్లా కలెక్టర్లకు ఇచ్చేసినాం. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళు ఫిలప్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా వెనుకకు పోకుండా అభివృద్ధి నడుస్తుంది. పేదలకు కావాల్సిన సంక్షేమం, రేషన్ కార్డులు, బియ్యము, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇచ్చినాం. ఒక్కొక్క బస్సు పేరుకు మహిళా సంఘానికి 70,000 రూపాయలు మండల సమాఖ్యకి ఇస్తున్నాం. సో ఇవన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారని కూడా తెలియదు. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రజాప్రభుత్వము ముందుకు పోతుందని చెప్తుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాము. ఇప్పటికే ములుగు జిల్లా అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ముందుకు 10 సంవత్సరాలలో చేయనటువంటి ఆ ప్రభుత్వం సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందిస్తున్నామని చెప్పి మన మధ్యలో సీతక్క అయితే తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.